వర్షిప్ లీడరు నడిపించేవాడు అంటే ఉన్న దేవదూతలందరికంటే దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి చూసిన వాడు వీడే. కానీ యేసుక్రీస్తు ఎవరో తెలుసు. యేసుక్రీస్తు ఎవరో తెలిస్తే వీడికి ఎందుకు సాగిలపడమన్నాడు? అక్కడ ఉన్నవాడు ఎవరు అసలు? అంటే చూసారా, అది ఎంత విచిత్రమైన సిద్ధాంతమో సత్యమో. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో బైబిల్ చదివి ఎరగడం అసాధ్యం. ఇదిగో నేను ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. పిడి సుందరరావు గారి లాగా నా జీవితంలో నేను బైబిల్ చదవలేదు, ఈ రోజు వరకు చదవలేదు కూడా. అలాంటప్పుడు నువ్వు అలాగని చెప్పేస్తావు ఆయన తప్పు చెప్తున్నాడని అని ఎవరైనా నన్ను అడగచ్చు. ఇదిగో నేను రైట్ చెప్పడానికి కారణం ఆయన కంటే నేను బాగా బైబిల్ చదివేశాను కాదు. యేసుక్రీస్తు గురించి, క్రైస్తవ సిద్ధాంతం గురించి చరిత్ర ఏం చెప్తుంది? ఎవరైతే హిస్టారికల్ థియాలజీ చదవరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు బైబిల్ని, ఇదే రైట్ అని చెప్తారు. ఎవరికైతే థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ లేదో, ఆ థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటో తెలుసండి, హిస్టారికల్ థియాలజీ అంటే క్రైస్తవులు నమ్ముతున్న సిద్ధాంత సత్యం. ఇదిగో ఎక్కడున్న బైబిల్ని యేసు ప్రభు బోధించారండి పాత నిబంధనని. వినండి, విషయం మామూలు విషయం కాదు, అంత ఈజీగా అర్థం కాదు. కనీసం సేవకులైన వాళ్ళకి, మంచిగా బైబిల్ చదివే వాళ్ళకి అర్థమైతే చాలా విషయం. వినండి, మామూలు విషయం కాదు. తర్వాత మనం బైబిల్లోకి వెళ్ళిపోదాం, మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. బైబిల్ ఇదే, యేసు ప్రభు దాన్నే బోధించారు శిష్యులు. కానీ దాని అర్థం ఏం చెప్పారు మనకు తెలియదు. ఏది రాయబడిందో అదే మన చేతిలో ఉంది. దాని అర్థం అంటే ఎక్స్ప్లెనేషను యేసు ప్రభు ఏం చెప్పారో ఆ 12 మంది శిష్యులకే తెలుసు, డైరెక్ట్గా విన్నారు. ఇప్పుడు ఆ 12 మంది శిష్యులు కూడా బైబిల్ రాశారు, ఈ కొత్త నిబంధన. ఆ రాసిన మాటలే మన దగ్గర ఉన్నాయి, కానీ దాని అర్థం వాళ్ళు ఏం చెప్పారు ఎవరికి తెలుసు? వాళ్ళు ఆ టైంలో బోధించిన, ఏది మొదటి శతాబ్దంలో బోధించినప్పుడు ఆ ఆదిమ సంఘ పెద్దలు ఎవరున్నారో వాళ్ళు విన్నారు. దీని అర్థం ఎవరికి నచ్చినట్టు వాడు చెప్పుకోవచ్చు, కానీ దీని అర్థం అపొస్తలులు ఏం బోధించారో మొదటి శతాబ్దంలో వాళ్ళ కింద శిష్యులుగా వాక్యం విన్న వాళ్ళు గ్రంథాలు రాశారు. అపొస్తలులు ఎలాగ దీనికి అర్థం చెప్పడం నేను విన్నాను అని వాళ్ళు దానికి ఏ అర్థం చెప్పారో తర్వాత తరానికి కూడా వాళ్ళు కొటేషన్స్ రాసుకున్నారు. వాక్యం ఇదే, అందరూ అదే చూస్తారు, కానీ దానికి అర్థం అపొస్తలులు ఏం బోధించారు, యేసు ఎలాగ దీనికి అర్థం చెప్పడం మేము విన్నామని అపొస్తలులు బోధించడం వినటం. ఆ మొదటి సెంచరీలో అపొస్తలుల కింద ఎవరైతే బోధ విన్నారో ఆ తర్వాత రోజుల్లో ఎవరు సేవకు వచ్చారో వాళ్ళు పత్రికల్లో రాశారు. సో క్రైస్తవ్యం ఎవరికి అర్థం పడితే వాడికి అర్థమైనట్టు బైబిల్ చెప్పడం కాదు. చరిత్రలో యేసుక్రీస్తు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో, డాక్ట్రిన్ సిద్ధాంతం చెప్పారో అది విన్న అపొస్తలులు ప్రభు దీనికి అర్థం ఎలా చెప్పగా మేము విన్నామని వాళ్ళు రాసిన పత్రికలు, వాళ్ళు చేసిన బోధని ఎవరు చెవులారా విండి కళ్ళారా చూశారో వాళ్ళు రాసిన పత్రికలు. అంటే ఇప్పుడు కాదు, ఆ మొదటి 4 శతాబ్దాల్లో ఉన్న పుస్తకాల్లో యేసుక్రీస్తు అర్థం ఇది, అపొస్తలుల అర్థం ఇది అని ఎవరైతే గ్రంథాలు రాశారో ఆ గ్రంథాల్లో ఉన్న అర్థం అంటే థియాలజీ తెలిస్తే సరిపోదు, హిస్టారికల్ థియాలజీ తెలియాలి. దానితో ఆ లెన్స్తో ఆ లైట్ వేసి బైబిల్ చూసినప్పుడు అలా కనిపిస్తుంది. అంతేగాని ముస్లిమ్స్ ఇదే బైబిల్ చూస్తారు, ఇదే బైబిల్ చదువుతారు సిన్సియర్గా. చూసారు, మళ్ళీ మాట్లాడారా, సిన్సియర్గా సీరియస్గా ముస్లిమ్స్ ఇదే బైబిల్ చదువుతారు, బైబిల్ ఈ విషయంలో తప్పు అని చెప్తారు. వాళ్ళకైనా అర్థం కదా. చాలా మంది హిందువులు కూడా బైబిల్ తప్పని చెప్పడానికి బైబిల్ చాలా జాగ్రత్తగా చదువుతారు.